Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 50వ పర్ష కీతావో. కీతావో అనగా మీరు వచ్చినప్పుడు అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 50వ పర్ష. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండంలో ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 11వ వచనం నుండి 28వ అధ్యాయము 6వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తూ వారు యోర్దాను నదిని దాటిన తర్వాత ఆశీర్వాదాలను మరియు శాపాలను ప్రకటించే విధానాన్ని వివరించాడు. అతడు ఇజ్రాయేలు గోత్రాలను 2 గుంపులుగా విభజించాడు. సిమియోను, లేవి, యూదా, ఇసాకారు, యోసేపు, బెన్యామీను గోత్రాలు గెరిజీము పర్వతంపై నిలబడి ఎలోహిం ఆజ్ఞలను పాటించినందుకు ఆశీర్వాదాలను ప్రకటించాలి. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాలు ఏబాల్ పర్వతంపై నిలబడి ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు శాపాలను ప్రకటించాలి. లేవీయులు ఈ ఆశీర్వాదాలను మరియు శాపాలను బిగ్గరగా ప్రకటించాలి మరియు ప్రజలు ఆమెన్ అని సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇజ్రాయేలీలు ఎలోహిం ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తే ఆయన వారిని ఆశీర్వదిస్తాడని, వారి నగరంలో, పొలంలో, పంటలలో, పశువులలో, సంతానంలో, బుట్టలలో, పిండి పిసికే చోట్లలో ఆశీర్వాదం ఉంటుందని, వారు ఎక్కడికి వెళ్లినా విజయం పొందుతారని వాగ్దానం చేశాడు. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, నిబంధన యొక్క బాధ్యతలు మరియు ఆశీర్వాదాలు మరియు శాపాల యొక్క పరిణామాలను గుర్తు చేస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.